ఇందాక లెగ్ స్ట్రెంథనింగ్ చూసాం కదా, ఇప్పుడు కూర్చొని మనం కాళ్ళని, మన హిప్స్ని అండ్ ఫీట్ని ఎలా బలపరచుకోవచ్చో చూద్దాము. పద్మాసన అనేది మనం చూద్దాము. మన డెస్క్ జాబ్స్కి కానీ లేకపోతే చాలా కూర్చునే లైఫ్ స్టైల్, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉంటున్నాము అని అంటే కూడా మనకి ఈ ఆసన చాలా 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 యూస్ఫుల్ అండి. అది వేసే పద్ధతి చూసుకుందాము. అండ్ అలా డైరెక్ట్గా వేయలేకపోవచ్చు, ఎందుకంటే లెగ్స్ అనేవి మనం చైర్లో కూర్చున్న వాళ్ళకి ఏమవుతుంది, కాళ్ళు కంటిన్యూస్ కిందకి ఉంటాయి కదా, అలాంటప్పుడు దాన్ని ఫోల్డ్ చేయడం, మళ్ళీ నీస్ దగ్గర ఫోల్డ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. అందుకనేసే మనం దానికి ఫస్ట్ కొంచెం దానికి కూడా మనం జాయింట్ రొటేషన్స్ ఫస్ట్ మెల్లిగా యాంకిల్స్ని కొంచెం ఇన్హేల్ ఎక్సేల్ చేసుకొని టోస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేసుకొని ఇలానే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకొని రొటేషన్స్, నీస్ని ట్యాప్ చేసి అండ్ రైట్ ఫుట్ ఇలా పెట్టుకొని స్లోగా ఇలా బయటకు పట్టుకొని హిప్ ఓపెనింగ్ స్లోగా జెంటిల్గా ఓపెన్ చేసుకొని, ఇలాంటప్పుడు కూడా బ్యాక్ అండ్ ఫార్వర్డ్ కాకుండా స్పైన్ని ఎంత వీలైతే అంత స్ట్రైట్గా చిన్ పైన పెట్టుకుని స్లోగా ఒక 5 times ఇలా లెఫ్ట్ లెగ్ కూడా బెండ్ చేసి ఇలా ఎల్బో పైన పెట్టుకొని స్లోగా దగ్గరకు పెట్టుకొని ఓపెన్ చేసుకుని ట్యాప్ చేసి అప్పుడు మనం పద్మాసన అనేది వేయగలిగితే చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు దీనికి మనం లెగ్స్ ఓపెన్ చేసుకున్నాక సుఖాసనలో ఫస్ట్ కూర్చొని అర్ధ పద్మాసనం చూద్దాం. అంటే రైట్ ఫుట్ ఆన్ లెఫ్ట్ థై. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కూడా మనకి చాలా మంచిది. ఫస్ట్ మనకి బాడీలో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనీషియల్ బిగినర్స్కి చేయగలిగిన వాళ్ళు పూర్ణ పద్మాసన వేసుకోవచ్చు. పద్మాసన కూడా మన బ్లడ్ ఫ్లో అనేది పెల్విక్ ఫ్లోర్కి రావడానికి అండ్ ఫీట్కి రావడానికి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇది ప్రీ మెడిటేటివ్ పోజ్ కూడా అంటారు. అంటే మనం చూస్తే చాలామంది ధ్యానం చేసేవాళ్ళు కూడా పద్మాసన అండ్ అర్ధ పద్మాసనాల్లోనే కూర్చుంటారు కూడా, ఎందుకంటే అది అంత ఎఫెక్టివ్ అనమాట. మన కాళ్ళతో పాటు మైండ్ ఫోకస్ని, స్ట్రెంగ్త్ని కూడా బాగా పెంచుతుంది. ఇప్పుడు చూసి చేయగలిగిన వాళ్ళు స్లోగా ఇలా పెట్టుకొని ప్రాక్టీస్ ఇలా ఒక 5 breathsకి అలానే లెగ్ మార్చి మళ్ళీ ఈ ఫీట్ ఇలా లెగ్ మార్చి కొంతసేపు దెన్ స్లోగా బోత్ ద ఫీట్ పెట్టుకోవచ్చు అనమాట. రైట్ ఫుట్ లెఫ్ట్ థై పైన పెట్టుకొని లెఫ్ట్ ఫుట్ వచ్చేసి రైట్ థై పైన ఇలా పెట్టుకొని స్పైన్ స్ట్రైట్. ఆటోమేటిక్గా మీరు చూస్తే పద్మాసనలో ఇలా పెట్టుకోగానే మీకు కింద లోవర్ బ్యాక్లో తెలుస్తుంది అనమాట అది హోల్డ్ అవుతుందని. దానిలోనే ఇలా స్ట్రైట్గా కూర్చొని డీప్ బ్రీత్ చేసుకోవచ్చు. మనం ఇందాక చూసిన ముద్రాస్ ఉన్నాయి కదా, ఏ ముద్ర అయినా సరే పద్మాసనాల్లో కూడా వేసుకోవచ్చు అండి కూర్చోగలిగిన వాళ్ళు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఫస్ట్ అర్ధ పద్మాసన ఇందాక మనం చూసాం కదా, అలా చేసుకొని అప్పుడు పద్మాసనాల్లోకి వస్తే ఎక్కువసేపు అనమాట. అంటే మనం మన బాడీకి నేర్పిస్తున్నాం కూడా కదా అది ఎలా చేసుకోవాలి అన్నది. సో ఎక్కువసేపు స్ట్రెచ్లో కూడా ఉండగలుగుతాము. వెంటనే మనకు లేదు కష్టంగా ఉంది అంటే తీసేటప్పుడు ఒకటేసారి రిలీజ్ కాకుండా స్లోగా ఒక కాలు కిందకి ఇట్లా స్లోగా తీసుకొని స్లోగా వేసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ వేరియేషన్ చూద్దాం మనము. ఇలా పెట్టి ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి ఇలా డీప్ స్ట్రెచ్ చేసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్ అండి ఇది. ఎంటైర్ బాడీకి అనేది మంచి బ్యాలెన్సింగ్ అండ్ రిలాక్సేషన్ వస్తుంది మనకి. అండ్ ఫోకస్ పెరుగుతుంది, స్ట్రెస్ రిలీజ్, యాంగ్జైటీ ఇవన్నిటికీ కూడా మంచి చెక్ అనమాట. ఇది చాలా రిలీఫ్ వస్తుంది మనకి రెగ్యులర్ ప్రాక్టీస్తో. అలానే అర్ధసిద్ధాసనం అంటే మనం రైట్ ఫుట్ అనేది ఇలా క్రాయిన్ ఏరియా దగ్గర పెట్టుకొని లెఫ్ట్ ఫుట్ అనేది పైన ఓపెన్గా పెట్టుకుంటాం, ప్రెస్ చేస్తాం అనమాట. ఇలా ప్రెస్ చేసుకొని డీప్ ఇన్హలేషన్. మీరు చూస్తే ఎక్కడైనా సరే స్పైన్ అనేది పూర్తిగా స్ట్రైట్ అండ్ చెస్ట్ ఓపెన్, చిన్ అప్. ఇలా స్లౌచ్ కాకుండా ఇలా కంప్లీట్లీ ఓపెన్.
స్లోగా రిలాక్సేషన్. ఇవి చాలా చాలా ఎఫెక్టివ్ అండి. ఇలా కూర్చోవడం వల్ల కాళ్ళకే కాదు ఆటోమేటిక్గా మన మైండ్కి కూడా చాలా పవర్ అనేది వస్తుందన్నమాట రెగ్యులర్ ప్రాక్టీస్తో. అలానే ఇంకొకటి చూద్దాము. పద్మాసనాలోనే మనం స్లోగా బెండ్ అవ్వడం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని ఇన్హేల్ చేసుకుని అబ్డామిన్ నుంచి, పైనుంచి కాకుండా బెండింగ్ అనేది లోవర్ అబ్డామిన్ నుంచి డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా లోవర్ అబ్డామిన్ ఎంగేజ్ చేస్తూ ఎక్సేల్ చేసుకుంటే స్లోగా బయట. పద్మాసనాల్లో చేయలేని వాళ్ళు సుఖాసనాల్లో కూడా చేయొచ్చండి. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్ చేసుకుని ఫార్వర్డ్ బెండ్, స్లోగా పైకి ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి. ఇలా కనుక మనం అట్లీస్ట్ 3 to 5 times చేసుకుంటే మనకి స్టమక్ ఇష్యూస్తో పాటు ఆటోమేటిక్గా లెగ్స్ కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. లెగ్స్ అంటే మన లోవర్ అబ్డామిన్ నుంచి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా మనకి చేశాక బాగా ఎఫెక్టివ్గా తెలుస్తుందండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.